రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని రైతులకు సూచిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త రాజేందర్. వాడాల్సిన యూరియా కన్నా ఎక్కువ మొత్తంలో యూరియాను వినియోగించడం వల్ల భూసారం తగ్గి పంట దిగుబడి తక్కువగా వస్తుందంటున్నారు. అంతేగాక రసాయనిక ఎరువుల వినియోగంతో పండించిన పంటను ఆహారంగా తీసుకోవడం వల్ల మనిషి అనేక అనారోగ్యాల పాలవుతాడంటున్న సైంటిస్ట్ రాజేందర్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా యూరియా కొరత అనేది పూర్తిగా వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి. నిజంగా యూరియా కొరత అంత ఎందుకు వస్తుంది? ప్రధానంగా రైతులు యూరియా మీద అంతగా ఎందుకు ఆధారపడాల్సి వస్తుంది? ప్రజెంట్ మన దగ్గర మాట్లాడడానికి కేవీకే ఇన్ఛార్జు అదేవిధంగా సీనియర్ సైంటిస్ట్ రాజేందర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరేంటి సార్, మొత్తంగా గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తున్నాం, ఎటు చూసినా కూడా రైతులు యూరియా కొరత అంటున్నారు. పూర్తిగా యూరియా మీద చాలా ఇబ్బందిగా ఉందంటూ కూడా రైతులు కొంత చోట్ల ఆందోళన కూడా దిగుతున్నారు. నిజంగా ఏంటి సార్, యూరియా నేలకు ఎంత మేరకు అవసరం అంటే ఏం చెప్తారు? ప్రత్యక్షంగా ఏంటంటే తెలంగాణలో గత 5 ఏళ్ళ ముందు నుంచి చూసుకుంటే ఇప్పటికీ సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ప్రధానంగా యూరియా వినియోగం అనేది వరి పంటలో ఎక్కువ వాడకం జరుగుతుంది. అదేవిధంగా వాణిజ్య పంటలైన మొక్కజొన్నలో కూడా, తర్వాత కొంత వరకు మన కూరగాయల్లో వాటిలో కూడా వాడడం జరుగుతుంది. కానీ ప్రధానంగా తీసుకుందంటే తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా వరి బాగా సాగు విస్తీర్ణం పెరగడం వలన, నీటిపారుదల సౌకర్యాలు పెరిగి వరి సాగు పెరగడం వలన యూరియా విస్తీర్ణం ఎక్కువ వాడకం జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా దీనికి ఇంకొక కారణం ఏంటంటే, సో వరి ఒక ఎకరాకు మనం వాడాల్సిన మోతాదు కూడా రైతులకు అవగాహన లేకపోవడము. సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ యూరియా వాడడం జరుగుతుందన్నమాట. సార్, అంటే మేజర్గా వరికి సంబంధించి 1 ఎకరాలో ఎంత మేర వరకు యూరియా వాడాల్సిన దానికన్నా రైతులు వాడుతున్నా కరెక్ట్ ఇది పాటిస్తున్నారా? జనరల్గా ఏంటంటే మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ మనకు భూసారం బట్టి ఈ నత్రజని యొక్క వినియోగం ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే మన యూనివర్సిటీ, మన తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ చేసినటువంటి సిఫార్సు మెథడ్ కూడా లెక్క చూసుకుంటే 1 ఎకరా వరి కనుక తీసుకుంటే, ముఖ్యంగా ప్రధాన పంట కాబట్టి వరిలో 105 కిలోలు మనకు వాడాల్సి వస్తుంది. సో యూరియా కానీ రైతులు ఏంటంటే కాంప్లెక్స్లతో పాటు యూరియా ఎక్కువ వాడడం వల్ల నత్రజని వినియోగం బాగా పెరిగింది. సో రైతులు 1 ఎకరాకు వచ్చేసి 2 దుక్కిలో మేము ఏం చెప్తున్నామంటే శాస్త్రవేత్తలము దుక్కిలో 50 కిలోలు, పైబాటుగా 20-25 రోజుల్లో 25 నుంచి 30 కిలోలు, తర్వాత పాలు పోసుకున్న దశ అంటారు, ఆ దశలో వచ్చేసి 20 నుంచి 30 కిలోలు పొటాషియం కలిపి వేయమని చెప్తాను. కానీ రైతులు ఏంటంటే దుక్కిలోనే 2 సంచులు యూరియా వాడడము, 2 నుంచి 3 సంచులు కూడా కొన్ని చోట్ల గణనీయంగా వాడడం జరుగుతుంది. దాంతోపాటు ఈ కాంప్లెక్స్లో ఎరువు ఎక్కువ వాడడంతో ఏమవుతుందంటే భూసారం కూడా బాగా తగ్గిపోయి ఈ యూరియా వినియోగం అనేది అధికంగా రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే యూరియా ఎకరాకు 2 సంచులు 5 కిలోలు వాడాల్సిన, అంటే 105 కిలోలు వాడిన చోట రైతులు 150 కిలోల నుంచి ఈవెన్ 175 కిలోలు కూడా వాడడం జరుగుతుంది. సార్, అంటే మొత్తంగా దీని మీద ఇప్పటికంటే యూరియా ప్రభావం ఎక్కువగా యూరియా పంటకు వాడడం వల్ల ఇప్పటి దిగుబడి చూసుకుంటున్నారు, కానీ భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి సారవంతమైన విషయంలో కావచ్చు, నీళ్ళ సారం కావచ్చు, ఒకవైపు అంటే మనుషుల ఆరోగ్యంపై కూడా ప్రధానంగా ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి నష్టాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు సార్? తప్పకండి, ఎందుకంటే యూరియా అనేది ఇది పెట్రోలియం ప్రోడక్ట్ అనమాట. లిక్విడ్ నైట్రోజన్ నుంచి వచ్చిన మూలకం నుంచి వచ్చిన పదార్థము. దీంట్లో ఎక్కువ యూరియా కనుక వినియోగంలో తీసుకుంటే 4 రకాల అర్థాలు ఉంటాయి. ఒకటి, నేల ఆరోగ్యం చెడిపోతుంది. 2ది, పంటల మీద వాటి ప్రభావం ఉంటుంది. 3వది వచ్చేసి వాతావరణంలో కూడా వాటి ఎఫెక్ట్ ఉంటుంది. 4వది వచ్చేసి మన మనుషుల ఆరోగ్యంలో కూడా చాలా సమస్యలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా నేల ఆరోగ్యం కనుక తీసుకుందంటే ఎక్కువ మోతాదులో కనుక యూరియా కనుక వాడితే ఇవి మెల్లగా ఏంటంటే భూమిలో చేరి భూమిలో ఉండే మేజర్ పోషకాలైనటువంటి భాస్వరము, పొటాష్ లభ్యత కూడా లేకుండా చేస్తుంది. అదేవిధంగా సూక్ష్మ పోషకాల లోపాలు కూడా ఎక్కువగా కానించడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఏంటంటే సల్ఫరు, జింకు, అదేవిధంగా బోరాన్ లోపాలు కూడా ఈ మధ్యకాలంలో తేలిక భూముల్లో సాగు చేసే పంటల్లో కనబడతాయి అన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మెల్లమెల్లగా యూరియా వినియోగం ఎక్కువ కనుక వాడి భూమిలో కనుక యూరియా ఎక్కువ శాతం కనుక వినియోగిస్తే భూమిలో ఆమ్లత్వానికి చేరుకునే పరిస్థితి ఉంది. సో ఇది రైతాంగం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. తర్వాత కాలంలో వీళ్ళ ఇంట్లో ఎలాంటి పంటలు వేసినా కూడా సాగుకు అనుకూలంగా కానీ పరిస్థితి వస్తుంది. సో చూస్తున్నాం, మొత్తంగా యూరియాను అధికంగా వాడడం వల్ల పూర్తిగా
పంటలతో పాటు పూర్తిగా భూస్వరూపమే మారిపోతుంది. రాబోయే రోజుల్లో ఏ పంట వేసినా కూడా భూమికి సంబంధించినటువంటి నాణ్యత అంతా కూడా తగ్గిపోవడం, అదేవిధంగా పండించినటువంటి పంటలు కూడా పూర్తిగా కలుషితంగా మారడంతో మనుషుల ఆరోగ్యంపై, ప్రధానంగా కిడ్నీలపై చాలా ఎఫెక్ట్గా పనిచేసి వాటి అనారోగ్యానికి కారణమవుతాయి. కాబట్టి రైతులంతా కూడా వాడాల్సిన దానికంటే ఎక్కువ వాడకుండా ప్రధానంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల సూచనల మేరకు ఈ యొక్క వ్యవసాయ పోకడలను తీసుకువెళ్ళాలి. అదేవిధంగా పూర్తిగా యూరియా పద్ధతి నుంచి మొత్తంగా ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి సేంద్రియ ఎరువులకు సంబంధించినటువంటి వ్యవసాయ పద్ధతులపై ఆధారపడడం ద్వారా యూరియా కొరతను తగ్గించడంతో పాటు పూర్తిగా ఆహారాన్ని కూడా విషతుల్యం చేయకుండా మంచి ఆహారాన్ని ప్రజలకు అందించేందుకు రైతు ఖచ్చితంగా ముందుండాలని చెప్పి కూడా సీనియర్ సైంటిస్ట్గా ఉన్నటువంటి రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్ ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, వనపర్తి.